కొన్ని వేల సంవత్సరాల క్రితం మన దేశంలోనే ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన నాగరికతల్లో ఒకటి ఉండేది. వాళ్లకు అద్భుతమైన నగరాలు, పక్కా ప్రణాళికలు, అంటే ఈనాటి నగరాలక్కూడా సాధ్యం కాని పరిశుభ్రమైన మురుగునీటి వ్యవస్థలుండేవి. అవును. కాని విచిత్రమేమిటంటే వాళ్లు రాజుల కోసం పెద్ద పెద్ద భవనాలు కట్టలేదు, తమ విజయాల గురించి గొప్పలు చెప్పుకోలేదు. చివరికి వాళ్ల భాషను కూడా మనం చదవలేము. కరెక్ట్. ఒకానొక రోజున ఆ నాగరికత మొత్తం నిశ్శబ్దంగా కనుమరుగైపోయింది. దాని ఆనవాళ్లు వేల ఏళ్లపాటు భూమిలోనే ఉండిపోయాయి. ఈరోజు మన ఆ గొప్ప రహస్యమైన నాగరికత గురించే లోతుగా తెలుసుకోబోతున్నాం. అదే సింధు నాగరికత. అవును, ఇదొక డిటెక్టివ్ కథలాంటిది. మన దగ్గర కొన్ని ఆధారాలున్నాయి. ఇటుకలు, ముద్రికలు, విరిగిన కొండలు. వీటిని బట్టి వాళ్ళెవరో, ఎలా జీవించారో, అంతటి గొప్ప నాగరికత ఉన్నట్టుండి ఏమైపోయిందో తెలుసుకోడానికి ప్రయత్నిద్దాం. ఈ నాగరికతని ఎలా కనుగొన్నారు అనే దగ్గర్నుంచి మొదలుపెట్టి వాళ్ల జీవితంలోని ప్రతి అంశాన్ని పరిశీలిద్దాం. సరే, దీన్ని విడమర్చి చూద్దాం. అసలు ఇంత పెద్ద నాగరికత ఉందని మనకు మొదట ఎలా తెలిసింది? అంటే ఒకరోజు హఠాత్తుగా తవ్వకాల్లొక పెద్ద నగరం బయటపడిందా? లేదు, అంత నాటకీయంగా ఏం జరగలేదు. దీని ఆనవాళ్లను మొదటిసారిగా 1826లో చార్లెస్ మ్యాసన్ అనే ఒక పురావస్తు శాస్త్రవేత్త కనుగొన్నారు. అప్పుడు పాకిస్తాన్లోని హరప్పా ప్రాంతంలో కొన్ని పాత ఇటుకల దిబ్బలను చూశారు. కాని స్థానిక ప్రజలు రైల్వే లైన్ల కోసం ఆ ఇటుకలను తవ్వి తీసుకెళ్లి వాడుకోవటంతో దాని ప్రాముఖ్యత ఎవరికీ అర్థం కాలేదు. అయ్యో, అంటే ఒక చారిత్రక నిధిని తెలియకుండానే పాడు చేశారన్నమాట. చాలా బాధాకరం. మరి అసలు విషయం ఎప్పుడు బయటపడింది? దాదాపు 100 ఏళ్ల తర్వాత 1921లో అసలైన పురావస్తు తవ్వకాలు ప్రారంభమయ్యాయి. అప్పుడే దీని గురించిన అద్భుతమైన విషయాలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. పరిమితమనుకున్నారు, కాని తవ్వే కొద్దీ దీని విస్తీర్ణం చూసి ఆశ్చర్యపోయారు. అంటే ఇది ఈజిప్టు, మెస్సొపొటేమియా నాగరికతలకు సమకాలీనమైనదనమాట. వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది. ఇంతకీ ఎంత పెద్ద ప్రాంతంలో విస్తరించి ఉండేది? వాటన్నిటికంటే పెద్దదా? చాలా చాలా పెద్దది. ఆ రెండింటిని కలిపినా కూడా సింధు నాగరికత విస్తీర్ణంలో సగమే ఉంటాయి. నిజంగా? అవును, సుమారు 13 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. దాని సరిహద్దులు ఊహించుకుంటేనే మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఉత్తరాన జమ్మూ అండ్ కాశ్మీర్లోని మాండా నుండి దక్షిణాన మహారాష్ట్రలోని దైమాబాద్ వరకు, అలాగే తూర్పున ఉత్తరప్రదేశ్లోని ఆలంగీర్పూర్ నుండి పశ్చిమాన పాకిస్తాన్, ఇరాన్ సరిహద్దులో ఉన్న సత్కజెండార్ వరకు. అబ్బా, అంటే దాదాపు భారతదేశంలోని చాలా భాగం దీని కింద ఉండేదనమాట. అద్భుతం. అయితే దీన్ని సింధు నాగరికత అని, హరప్పా నాగరికత అని కూడా అంటారు. ఎందుకలా ఇన్ని పేర్లతో పిలుస్తారు? మంచి ప్రశ్న. ప్రతి పేరు వెనుక ఒక కారణం ఉంది. మొదటిది సింధు నాగరికత. ఎందుకంటే ప్రారంభంలో బయటపడిన ముఖ్య నగరాలన్నీ సింధు నదీ తీర ప్రాంతంలోనే ఉన్నాయి కాబట్టి ఆ పేరు స్థిరపడింది. అది చాలా సహజంగా ఉంది. మరి హరప్ప నాగరికత అని ఎందుకంటారు? అది కూడా ఒక నగరమే కదా? పురావస్తు శాస్త్రంలో ఒక పద్ధతి ఉంటుంది. ఒక కొత్త నాగరికతకు సంబంధించిన ఆనవాళ్లు మొట్టమొదట ఏ ప్రదేశంలోనైతే బయటపడతాయో ఆ ప్రదేశాన్ని టైప్ సైట్ అంటారు. ఓ, టైప్ సైట్. అవును, ఒక నమూనా ప్రదేశమన్నమాట. ఈ నాగరికతకు సంబంధించి మొట్టమొదట తవ్వకాలు జరిగింది హరప్పాలో కాబట్టి శాస్త్రీయంగా దీన్ని హరప్పా నాగరికత అని కూడా పిలుస్తారు. ఓకే, అర్థమైంది. ఇక మిగిలిన పేర్లేంటి? కాంస్యయుగం అంటారు కదా, అంటే ఏమిటది? మూడవది అదే కాంస్యయుగ నాగరికత. ఆ కాలం నాటి ప్రజలు అప్పటికే లోహ విజ్ఞానంలో ఎంతో ముందున్నారు. వారు రాగి, తగరాన్ని కలిపి కంచు అంటే బ్రాంజ్ అనే మిశ్రమ లోహాన్ని తయారుచేయడం నేర్చుకున్నారు. ఆయుధాలు, పాత్రలు, అందమైన విగ్రహాలు చాలా వరకు కంచుతోనే చేసేవారు. అందుకే ఇది కాంస్యయుగ నాగరికత. సరే. ఇక నాల్గవది చారిత్రక సంధియుగ నాగరికత. చారిత్రక సంధియుగం వినడానికి కొంచెం క్లిష్టంగా ఉంది. అంటే వారికి రాయడం తెలియదా? ఇక్కడే అసలు ట్విస్టుంది. వారికి రాయడం తెలుసు. ఒక లిపి కూడా ఉండేది. ఓ, ఉందా? ఉంది. దాన్ని చిత్రాక్షర లిపి అంటే పిక్టోగ్రాఫిక్ స్క్రిప్ట్ అంటారు. అంటే బొమ్మలతో కూడిన లిపి. కాని ఆ లిపిని ఇప్పటివరకు ఎవరూ చదవలేకపోయారు. అయ్యో. చరిత్రలో లిపి ఉండి కూడా దాన్ని మనం చదవలేని కాలాన్ని చారిత్రక సంధియుగం అంటారు.
అందుకే ఈ నాగరికత ఆ కోవలోకి వస్తుంది. వాళ్ల భాష మనకు అర్థమైతే వాళ్ల రహస్యాలన్నీ తెలిసిపోయేవేమో. ఖచ్చితంగా. వాళ్ల లిపిని అర్థం చేసుకోలేకపోవడానికి కారణమేంటి? అది చాలా క్లిష్టంగా ఉంటుందా? ఒక కారణం, ఆ రాతడు చాలా చిన్నగా, ఎక్కువగా ముద్రికల మీదే దొరికాయి. పెద్ద పెద్ద శాసనాలు లేవు. పైగా వారు బూస్ట్రోఫెడాన్ అనే ఒక విచిత్రమైన పద్ధతిలో రాసేవారు. బూస్ట్రోఫెడాన్, ఆ పేరే వింతగా ఉంది. ఆ పద్ధతి ఎలా ఉంటుంది? అంటే ఒక వరుస ఎడమ నుండి కుడికి రాస్తే దాని కింది వరుసను కుడి నుండి ఎడమకు రాసేవారు. అటునుండి ఇటు, ఇటు నుండి అటు అన్నమాట. అవును. మళ్ళీ దాని కింది వరుస ఎడమ నుండి కుడికి. ఇలా పాము మెలికలు తిరిగినట్లుగా రాసుకుంటూ వెళ్లేవారు. ఇది ఆ లిపిని డీకోడ్ చేయడాన్ని మరింత కష్టతరం చేసింది. ఇక్కడే అస్సలు ఆసక్తికరమైన విషయం ఉంది. వారి నగరాల నిర్మాణం గురించి నేను చాలా విన్నాను. ఆ కాలంలోనే, అంటే దాదాపు 4500 ఏళ్ల క్రితం ఇంత పక్కా ప్రణాళికతో నగరాలు నిర్మించడం ఎలా సాధ్యమైంది? అది ఇప్పటికీ ఒక అద్భుతమే కదా? నిజంగా అద్భుతమే. వారి పట్టణ ప్రణాళిక వారి నాగరికతకే తలమానికం. ఈజిప్టు వాళ్లు పిరమిడ్లు కడితే, మెసొపొటేమియా వాళ్లు దేవాలయాలు కడితే, సింధు ప్రజలు సామాన్య ప్రజల కోసం అద్భుతమైన నగరాలు కట్టారు. నగరాలను ఒక పద్ధతి ప్రకారం గ్రిడ్ పద్ధతిలో నిర్మించారు. అంటే ప్రధాన రహదారులు ఒకదానికొకటి లంబకోణంలో, అంటే 90 డిగ్రీల కోణంలో ఖండించుకునేవి. అంటే వీధులన్నీ తిన్నగా ఒకదానికొకటి సమాంతరంగా చండీగఢ్ లాంటి ఆధునిక నగరంలా ఉండేవన్నమాట. మరి ఇళ్ల నిర్మాణం, ఇతర సౌకర్యాలు? వారి నైపుణ్యానికి పరాకాష్ట వారి భూగర్భం మురుగునీటి పారుదల వ్యవస్థ. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటిది కావచ్చు. హో! ప్రతి ఇంటి నుండి మురుగునీరు చిన్న కాలువల ద్వారా వీధిలోని ప్రధాన కాలువలోకి, అక్కడ్నుండి భూగర్భ డ్రైనేజీ ద్వారా నగరం బయటకు వెళ్లేది. ప్రతిచోట మ్యాన్హోల్స్ కూడా ఉండేవి. పరిశుభ్రతకు వారు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో దీని ద్వారా తెలుస్తుంది. ఇది నమ్మశక్యంగా లేదు. ఈరోజు మన నగరాల్లోనే మురుగునీటి వ్యవస్థలు సరిగా లేక ఇబ్బంది పడుతుంటాం. వాళ్లు వేల ఏళ్ల క్రితమే దీన్ని సాధించారు. మరి ఇటుకల గురించి కూడా ఏదో ప్రత్యేకత ఉందని విన్నాను. అవును. వారి ఇటుకలోని ఏకరూపత మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. వాళ్లు కాల్చిన ఇటుకలను వాడారు. గుజరాత్లో దొరికిన ఇటుక ఏ సైజులో ఉందో జమ్మూలో దొరికిన ఇటుక కూడా దాదాపు అదే సైజులో ఉంటుంది. వేల కిలోమీటర్ల దూరంలోని నగరాల్లో కూడా ఒకే ప్రమాణాన్ని పాటించడమంటే వారి మధ్య ఎంత బలమైన సాంస్కృతిక లేదా పరిపాలనా సంబంధాలుండేవో. కరెక్ట్. అంటే ప్రతి ఇటుక తయారీదారు ఒకే యూనివర్సల్ బిల్డింగ్ కోడ్ ఫాలో అయినట్లుగా అన్నమాట. ఇంటర్నెట్టు, ఫోన్లు లేని కాలంలో ఇదెలా సాధ్యం? ఇక నగరాల నిర్మాణమంతా ఒకేలా ఉండేదా, లేక తేడాలున్నాయా? చాలా నగరాలు సాధారణంగా 2 భాగాలుగా విభజించబడి ఉండేవి. పశ్చిమం వైపు ఎత్తైన ప్రాంతంలో కోట, అంటే సిటాడెల్ ఉండేది. ఇక్కడ బహుశా పాలకులు లేదా ముఖ్యమైన భవనాలు ఉండేవి. తూర్పు వైపు పల్లపు ప్రాంతంలో సాధారణ ప్రజల నివాసాలు ఉండేవి. అయితే ధోలవీరాలో వేరుగా ఉంటుందంటారు. అవును. గుజరాత్లోని ధోలవీరాలో మాత్రం నగరాన్ని 3 భాగాలుగా విభజించారు: కోట, మధ్యనగరం మరియు దిగువ నగరం. ఇది ఒక ప్రత్యేకత. కొన్ని ముఖ్యమైన నగరాలు, అక్కడ దొరికిన విశేషమైన వస్తువుల గురించి చెప్పండి. మొహంజోదారో అనే పేరు మనం సినిమాల్లో కూడా విన్నాం. తప్పకుండా. మొహంజోదారో అంటే సింధీ భాషలో మృతుల దిబ్బ అని అర్థం. ఇక్కడ అతి ముఖ్యమైన నిర్మాణాలు బయటపడ్డాయి. ఒకటి, మహాస్నానవాటిక, గ్రేట్ బాత్. ఇది చాలా పెద్ద ఈతకొలను లాంటి నిర్మాణం. దేనికి వాడుండొచ్చు దాన్ని? బహుశా మతపరమైన కార్యక్రమాల కోసం లేదా పవిత్ర స్నానాల కోసం వాడి ఉండవచ్చు. అలాగే ఒక పెద్ద ధాన్యాగారం కూడా దొరికింది. అంటే ఆహార భద్రతకు కూడా వాళ్లు ప్రాధాన్యత ఇచ్చారన్నమాట. మరి కళాఖండాల విషయానికొస్తే? అక్కడే దొరికిన ఒక చిన్న కాంస్య విగ్రహం ప్రపంచ ప్రసిద్ధి చెందింది. అదే నాట్యగత్తె విగ్రహం. ద డాన్సింగ్ గర్ల్. అవును. అది కేవలం కొన్ని అంగుళాల విగ్రహమేనైనా దానిలోని భంగిమ, ఆత్మవిశ్వాసం వారి లోహశిల్ప నైపుణ్యానికి ఒక గొప్ప ఉదాహరణ. అద్భుతం. మరి లోథాల్ను ఒక పోర్ట్ సిటీ అంటారు కదా? అవును. గుజరాత్లోని లోథాల్ ఆ కాలంలో ఒక ప్రధాన వాణిజ్య కేంద్రం. ఇక్కడ ప్రపంచంలోనే అతి పురాతనమైన ఓడరేవు, అంటే డాక్యార్డ్ బయటపడింది. ఓ వావ్! ఇది వారు సముద్రం ద్వారా మెసొపొటేమియా వంటి ఇతర నాగరికతలతో వ్యాపారం చేశారన్నదానికి బలమైన నిదర్శనం. వాళ్లు గొప్ప ఇంజనీర్లే కాదు, గొప్ప నావికులు కూడా. అంటే వారు గొప్ప నావికులు కూడా అన్నమాట. ఇంకా ఏమైనా ప్రత్యేకమైన ఆనవాళ్లు దొరికాయా? రాజస్థాన్లోని కాళీబంగన్లో దున్నిన పొలం ఆనవాళ్లు దొరికాయి. ఇది వారి వ్యవసాయ పద్ధతులను తెలియజేస్తుంది. ఇక ముందే చెప్పినట్లు ధోలవీరాలో అద్భుతమైన నీటి రిజర్వోయర్లు బయటపడ్డాయి.
రాతిని తొలిచి నిర్మించిన ఈ జలాశయాలు వారి నీటి యాజమాన్య పద్ధతులకు నిలువుటద్దం. ఇంతటి వ్యవస్థీకృత నగరాలు, ప్రణాళిక, వాణిజ్యం ఉన్నాయంటే వారి సామాజిక రాజకీయ వ్యవస్థ కూడా చాలా బలంగా ఒక క్రమపద్ధతిలో ఉండాలి కదా. సమాజం ఎలా ఉండేది? సామాజికంగా చూస్తే అది మాతృస్వామ్య వ్యవస్థ అయ్యుండవచ్చని ఒక బలమైన అంచనా ఉంది. ఒక్క నిమిషం. మాతృస్వామ్యం అంటున్నారంటే స్త్రీలు సమాజాన్ని నడిపించారని అర్థమా? దానికి ఆధారమేమిటి? కేవలం ఊహేనా? కేవలం ఊహ కాదు. తవ్వకాల్లో పురుష దేవతల విగ్రహాల కన్నా అమ్మతల్లి విగ్రహాలు చాలా ఎక్కువగా దొరికాయి. ఓ, అయితే అలాగా. దీన్ని బట్టి కుటుంబంలో, సమాజంలో స్త్రీలకు ఉన్నత స్థానం ఉండేదని భావిస్తున్నారు. అంతేకాదు, వారు సౌందర్య సాధనాలు కూడా వాడారు. ఉదాహరణకు లిప్స్టిక్ల వంటివి, అందమైన ఆభరణాలు, దంతపు దువ్వెనలు కూడా దొరికాయి. సమాజంలో వర్గాలు అంటే పాలకులు, వ్యాపారులు, కార్మికులు వంటి విభజన ఉండేదని భావిస్తున్నారు. కాని కుల వ్యవస్థ ఉన్నట్లు ఎక్కడా స్పష్టమైన ఆధారాలు లభించలేదు. మరింత పెద్ద నాగరికతను ఎవరు పాలించారు? రాజులున్నారా? బలమైన సైన్యం ఉండేదా? ఈజిప్టులో ఫారోలున్నట్లుగా ఇక్కడెవరూ లేరా? ఇదే సింధు నాగరికతలోని అతిపెద్ద మిస్టరీలలో ఒకటి. ఆశ్చర్యకరంగా రాజభవనాలుగాని, రాజుల సమాధులుగాని ఎక్కడా దొరకలేదు. ఏంటి? ఆయుధాలు కూడా చాలా తక్కువగా దొరికాయి. కత్తులు, కవచాలు లాంటివి దాదాపు లేవనే చెప్పాలి. ఒక్క నిమిషం. ప్యాలెస్లు లేవా అంటే రాజులు లేరనా? మరి రాజు లేకుండా ఇంత పెద్ద వ్యవస్థ ఎలా నడిచింది? సరిగ్గా ఇదే ప్రశ్న పురావస్తు శాస్త్రవేత్తలను వేధిస్తోంది. అందుకే భిన్నాభిప్రాయాలున్నాయి. కొందరు పండితులు ఇది మత పెద్దలు పాలించే థియోక్రాటిక్ రాజ్యమని వాదించారు. మహాస్నానవాటిక వంటివి చూస్తే మతానికి ప్రాధాన్యత ఉందనిపిస్తోంది. మరికొందరు లోథాల్ వంటి వాణిజ్య కేంద్రాలుండటంతో ఇది వ్యాపారుల మండలిచే పాలించబడే సెక్యులర్ రాజ్యమని అభిప్రాయపడ్డారు. అంటే ఒక మర్చెంట్ రిపబ్లిక్ లాంటిది. ఇది నిజమైతే అది వారి కాలం కన్నా చాలా ముందున్న ఆలోచన. అవును. శాంతిప్రియులు అంటున్నారంటే వారికి యుద్ధాలు జరిగేవి కాదా? పెద్ద ఎత్తున యుద్ధాలు జరిగిన ఆధారాలు లేవు. అందుకే చాలామంది వారు శాంతిప్రియులని నమ్ముతారు. బహుశా వారి దృష్టి అంతా వాణిజ్యం, అభివృద్ధి మీదే ఉండేదేమో. వారి ఆర్థిక వ్యవస్థ దేనిపై ఆధారపడి ఉండేది? వాణిజ్యం ఎలా సాగేది? వారి ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయమే వెన్నుముక. ప్రధానంగా గోధుమ, బార్లీ వంటి పంటలు పండించారు. ఒక ముఖ్యమైన విషయమేమిటంటే ప్రపంచంలో మొట్టమొదట పత్తిని పండించింది సింధూ ప్రజలే. ఓ, ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. అందుకే గ్రీకులు సింధూ ప్రాంతాన్ని సిండన్ అని పిలిచేవారు. అది పత్తి నుండి వచ్చిన పేరే. ఇక వ్యాపారం విషయానికొస్తే వారు వస్తుమార్పిడి పద్ధతిని అనుసరించారు. నాణేలు వాడుకలో లేవు. మెసొపొటేమియాతో వ్యాపారం చేసేవారని అన్నారు కదా, దానికి గట్టి ఆధారమేమైనా ఉందా? తిరుగులేని ఆధారముంది. మెసొపొటేమియా తవ్వకాల్లో సింధూ నాగరికతకు చెందిన ముద్రికలు అంటే సీల్స్ వందల సంఖ్యలో దొరికాయి. అలాగే లోథాల్లో పర్షియన్ గల్ఫ్ ప్రాంతానికి చెందిన ముద్రిక ఒకటి దొరికింది. ఈ ముద్రికలుంటే సీల్స్ కదా, వాటిని దేనికి వాడేవాళ్ళు? ఈనాటి అమెజాన్ వెరిఫైడ్ ట్యాగ్ లాంటిదా? చాలా వరకు అలాంటిదే. వాటిని బహుశా వాణిజ్యంలో వస్తువుల నాణ్యతను, యాజమాన్యాన్ని ధృవీకరించడానికి వాడి ఉండవచ్చు. వాటిపై ఏనుగు, ఎద్దు, పులి వంటి జంతువుల బొమ్మలు, వారి లిపిలో అక్షరాలు చాలా అందంగా చెక్కబడి ఉంటాయి. ఇక వారి నమ్మకాల విషయానికొద్దాం. ఇంత అభివృద్ధి చెందిన సమాజానికి బలమైన విశ్వాసాలు ఉండే ఉంటాయి. దేవాలయాల లాంటివేమైనా కట్టారా? ఆశ్చర్యకరంగా సింధూ నాగరికతకు చెందిన ఏ ప్రదేశంలోనూ దేవాలయాల వంటి కట్టడాలు బయటపడలేదు. ఏంటి, దేవాలయాలే లేవా? లేవు. మెసొపొటేమియా, ఈజిప్టు నాగరికతలకు ఇది పూర్తి భిన్నం. వారు బహుశా ప్రకృతిని ఆరాధించేవారని, ఆరుబయట పూజలు చేసేవారని పండితుల అభిప్రాయం. వారు ప్రధానంగా అమ్మతల్లిని మరియు పశుపతి మహాదేవుడిని పూజించేవారు. పశుపతి మహాదేవుడు అంటే శివుడికి సంబంధించినవారా? మొహంజొదారోలో ఒక ముద్రిక దొరికింది. దానిపై యోగముద్రలో కూర్చున్న ఒక దేవుడి బొమ్మ ఉంది. అతనికి 3 తలలు, 2 కొమ్ములు ఉన్నాయి. అతని చుట్టూ ఏనుగు, పులి, ఖడ్గమృగం, దున్నపోతు చిత్రాలు ఉన్నాయి. కింద 2 జింకలున్నాయి. ఈ రూపాన్ని చాలామంది చరిత్రకారులు శివుడి యొక్క ఆదిమ రూపమైన పశుపతి లేదా ప్రోటోశివగా గుర్తించారు. అంటే ఇప్పుడు మనం పూజించే శివుడికి ఆనాటి పశుపతికి సంబంధం ఉందన్నమాట. అయితే దీనిపై అందరూ ఏకీభవిస్తారా, లేక వేరే వాదనలు కూడా ఉన్నాయా? మంచి పాయింట్. ఇది కూడా ఒక చర్చనీయాంశమే. చాలామంది దీన్ని ప్రోటోశివాగా భావిస్తున్నా కొందరు పండితులు ఇదొక షమన్ అంటే మంత్రవేత్త అని లేదా మరేదైనా దేవత అని వాదిస్తారు. ఓకే.
ఈ చర్చ మన అవగాహన ఎంతవరకు ఆధారాల మీద, ఎంతవరకు అంచనాల మీద ఆధారపడి ఉందో చూపిస్తోంది. ఇంకా వేటిని పవిత్రంగా భావించేవారు? వారు రావి చెట్టును, మోపురమున్న ఎద్దును కూడా పవిత్రంగా భావించారు. ఈ రెండు ఇప్పటికీ హిందూ సంప్రదాయంలో ముఖ్యమైనవే. నిజమే. అలాగే నీటిని కూడా పవిత్రంగా భావించేవారు. మొహంజొదారోలోని మహాస్నానవాటిక దీనికి ఉదాహరణ. ఇంత గొప్ప నాగరికత, ఇంత అభివృద్ధి చెందిన వ్యవస్థ చివరికి ఏమైంది? ఉన్నట్టుండి ఎందుకంతమైపోయింది? ఇది అతిపెద్ద రహస్యం కదా. అవును, ఇది చివరి అతిపెద్ద మిస్టరీ. దీనిపై ఏకాభిప్రాయం లేదు. ఎన్నో సిద్ధాంతాలు ఉన్నాయి. ఒకప్పుడు బలంగా నమ్మిన సిద్ధాంతం ఆర్యుల దండయాత్ర. మార్టిమర్ వీలర్ వంటి చరిత్రకారులు బయట నుండి వచ్చిన ఆర్యుల దండయాత్రల వల్లే ఈ నాగరికత నాశనమైందని వాదించారు. కాని అది ఇప్పుడు నమ్మడం లేదు అంటున్నారు కదా. ఎందుకు? ఎందుకంటే పెద్ద ఎత్తున యుద్ధం జరిగిన ఆధారాలు దొరకలేదు. కొన్ని అస్థిపంజరాలు ఒకే కాలానికి చెందినవి కావని తేలింది. అందుకే ఈ వాదన బలహీనపడింది. అయితే ఇప్పుడేమంటున్నారు? ఇప్పుడు ఇతర కారణాల వైపు చూస్తున్నారు. మరొక బలమైన సిద్ధాంతం ప్రకారం సింధూ నదికి తరచుగా వచ్చే భయంకరమైన వరదల వల్ల నగరాలు క్రమంగా నాశనమయ్యాయని అంటారు. ఓ, ఫ్లడ్స్. అవును. ఇంకొక ముఖ్యమైన వాదన వాతావరణ మార్పులు. ఒకప్పుడు పచ్చగా ఉన్న ఆ ప్రాంతం మెల్లగా ఎడారిగా మారడం, సరస్వతీ నది వంటివి ఎండిపోవడం, వర్షపాతం తగ్గడం వల్ల ప్రజలు వలస వెళ్ళిపోయి ఉండవచ్చు. అంటే క్లైమేట్ చేంజ్ వల్ల అంత పెద్ద నాగరికతే అంతమైపోయిందన్నమాట. ఇది ఈనాటి మన ప్రపంచానికి కూడా ఒక హెచ్చరిక లాంటిది. ఖచ్చితంగా. భూకంపాలు, పర్యావరణ సమతుల్యత దెబ్బతినడం, ఇలా బహుశా ఈ కారణాలన్నీ కలిసి ఒక సుదీర్ఘకాలంలో ఈ మహానాగరికత అంతానికి దారితీసి ఉండవచ్చు. అది ఒక్కరోజులో జరిగింది కాదు. నాగరికత తన కాలం కంటే ఎంతో ముందున్న ఒక అద్భుతమైన పట్టణ నాగరికత. వారి ప్రణాళిక, ప్రజారోగ్యంపై శ్రద్ధ, వాణిజ్య దక్షత మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. వారి అంతం వెనుక ఉన్న అసలు రహస్యం ఇప్పటికీ ఒక పెద్ద ప్రశ్నగానే మిగిలిపోయింది. ఖచ్చితంగా. అయితే ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి. వారి నాగరికత భౌతికంగా అంతమైనా అది పూర్తిగా కనుమరుగు కాలేదు. ఎలా? వారి ఆచారాలు, విశ్వాసాలు రూపాంతరం చెంది తరువాతి తరాల భారతీయ సంస్కృతిలో భాగమయ్యాయి. ఉదాహరణకు మనం చర్చించుకున్న పశుపతి ఆరాధన, అమ్మతల్లి పూజ, యోగా, రావిచెట్టు పూజ, స్వస్తిక్ గుర్తు వంటివి ఇప్పటికీ మన సంప్రదాయాల్లో కొనసాగుతున్నాయి. నిజమే. ఆ నాగరికత భౌతికంగా అంతమైనా దాని స్ఫూర్తి మన సంస్కృతిలో ఇంకా సజీవంగానే ఉంది. వారి లిపిని ఇప్పటికీ ఎవరూ చదవలేకపోయారని మనం అనుకున్నాం కదా. ఒకవేళ భవిష్యత్తులో ఎవరైనా కృత్రిమ మేధస్సు సహాయంతోనో లేదా మరేదైనా పద్ధతిలోనో ఆ లిపి రహస్యాన్ని ఛేదిస్తే, ఆ వేలాది ముద్రికలు వారి సమాజం, వారి పాలకులు, వారి ఆలోచనలు, మరీ ముఖ్యంగా వారి పతనానికి అసలు కారణాల గురించి ఎలాంటి కొత్త నిజాలను బయటపెట్టగలవో, అది బహుశా మన ప్రాచీన భారతదేశ చరిత్ర అధ్యాయాన్నే పూర్తిగా తిరగరాయవచ్చు.